అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్నటి వరకు ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అంటూ అసత్య ఆరోపణలు చేస్తూ యువతను మభ్యపెడుతూ యువతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మెగా డిఎస్సి పైన మీడియా ప్రతినిధుల సమక్షంలో, ప్రజల సమక్షంలో మేము బహిరంగ చర్చకు సిద్ధం. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు వచ్చే సమయంలో ఆధారాలను తీసుకొని రావాల్సిందిగా మేము సవాల్ విసురుతా ఉన్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులైనటువంటి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పించుకు పారిపోవడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా మెగా డిఎస్సి పైన అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను, యువతను మభ్యపెడుతూ అనేక సంవత్సరాల పాటు ఎంతో శ్రమ కూర్చి కష్టపడి చదువుకొని 2025 మెగా డిఎస్సికి అర్హత సాధించి ఈరోజు గత 9 నెలలుగా ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి 2025 మెగా డిఎస్సి ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కించపరుస్తూ, మానసిక వేదనకు గురి చేస్తూ తప్పుడు ప్రచారం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలకు వచ్చి ఈరోజు వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను సభలో ప్రవేశపెట్టి ఆ ఆధారాలను చూపిస్తూ 2025 మెగా డిఎస్సి దగా డిఎస్సి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వారు ఈరోజు మెగా డిఎస్సి పైన చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో అదంతా కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అబసుపాలు చేయడం కోసం, యువతను రెచ్చగొట్టడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ యువతను మద్దతు పొందేటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసేటువంటి కుట్రలో భాగంగా మాత్రమే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ సభకు హాజరు కాకపోవడంతో ఇది స్పష్టంగా తేటతెల్లమైందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి చేతులు జోడించి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తూ ఉన్నాం. గత 2019 ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తాము, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అండగా నిలబడతాము అని చెప్పి హామీ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తన పాలనలో ఒక్క సంవత్సరం కూడా మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించలేదు. అదేవిధంగా ఒక్క నిరుద్యోగికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించలేదు. ఆ విధంగా యువతను మోసగించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మెగా డిఎస్సి పైన మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా శాసనసభకు రాకుండా, ప్రజా సమస్యలపై చర్చించకుండా మెగా డిఎస్సిపై మా యువనేత విసిరినటువంటి సవాలు స్వీకరించకుండా అసెంబ్లీ సమావేశాలకు నుండి పారిపోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు శాసన మండలిలో అల్లరి సృష్టిస్తూ ఉన్నారు. మా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులైనటువంటి
కింజారపు అచ్చెన్నాయుడు గారు శాసన మండలిలో మాట్లాడుతూ ఈరోజు మెగా డిఎస్సి పైన మండలిలో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సభలో అల్లరి సృష్టించకుండా సభను సజావుగా సాగనిచ్చే విధంగా సహకరించి మెగా డిఎస్సి పైన చర్చకు ముందుకు వచ్చినట్టయితే మేము ప్రభుత్వ పరంగా మెగా డిఎస్సి పైన ఎటువంటి చర్చకైనా మేము సిద్ధం. ఎందుకంటే ఎంతో పారదర్శకంగా యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ యువత కొన్నేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా 5 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎదురు చూసినటువంటి నిరుద్యోగ యువతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోసగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత మా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వెళ్ళినటువంటి నారా లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి పరీక్ష ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగింది. ఎటువంటి అవకతవకలకు ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎంతో నిబద్ధతగా మెగా డిఎస్సి 2025 పరీక్ష నిర్వహించి 16,437 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఆత్మగౌరవంతో వాళ్ళు జీవించే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. యువతను ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ఈరోజు మేము మెగా డిఎస్సి పైన చర్చించడానికి సిద్ధం. మరి ఈ నిజంగా మెగా డిఎస్సి పైన చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ సిద్ధంగా ఉంటే ఈరోజు సభలో గందరగోళం సృష్టించకుండా సభ సజావుగా సాగే విధంగా సహకరించి మెగా డిఎస్సి పైన చర్చకు రావాలి అని చెప్పేసి మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారు సవాల్ విసిరితే ఈరోజు ఆ సవాలును స్వీకరించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శాసన మండలిలో గొడవలు చేయడం ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా చేతులు జోడించి సవినయంగా విన్నపం చేస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే మీ 11 మంది మీతో పాటుగా ఉన్నటువంటి మీ ఇతర 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మీరు శాసనసభకు రావాల్సిందిగా మేము మీకు విన్నపం చేస్తూ ఉన్నాం. రోడ్లపైన ఎక్కడో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూర్చోబెట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహించడం కాదు. అదేవిధంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అల్లరి మూకలను వెంటబెట్టుకొని ఇది దగా డిఎస్సి అంటూ ర్యాలీలు నిర్వహించడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో నిజాయితీ ఉంటే, మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే ఈరోజు ప్రారంభమైనటువంటి శాసనసభ సమావేశాలకు మీతో పాటు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరై మెగా డిఎస్సి పైన చర్చించడానికి ముందుకు రావాలని చెప్పేసి, ఆ విధంగా కాని ఎడల మీరు అదేవిధంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి పార్టీల ఐక్యత.